హైదరాబాద్ లో మరో ఫేమస్ చెరువు దుర్గం చెరువు. ఈ దుర్గం చెరువు చుట్టూ బోల్డ్ అన్ని కార్పొరేట్ ఆఫీసెస్ మనకు కనిపిస్తాయి. అలాగే అనేక ఇళ్ల నిర్మాణం కూడా అక్కడ జరిగింది. దీంతో హైడ్రా ఇప్పుడు దుర్గం చెరువు మీద ఫోకస్ పెట్టింది. దుర్గం చెరువు FTL పరిధిలో ఉండే వందలాది ఇళ్లు, కార్పొరేట్ ఆఫీసులు, అలాగే నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, కావూరి హిల్స్, అమర్ సొసైటీల్లో ప్రస్తుతం నోటీసులు జారీ అయ్యాయి. 4 కాలనీల్లో ఉన్న మొత్తం 204 మందికి అధికారులు నోటీసులు ఇచ్చారు. అక్రమ నిర్మాణాలని తొలగించడానికి వాళ్ళకి 30 రోజుల టైం ఇస్తున్నారు. పలు ఇళ్లు, కార్యాలయాలకు నోటీసులు అంటించారు రెవెన్యూ అధికారులు. రికార్డుల ప్రకారం 100 ఎకరాలకు పైగానే విస్తీర్ణంలో ఉండాలి దుర్గం చెరువు. అయితే ఆక్రమణలతో 84 ఎకరాలకు కుచించుకుపోయింది చెరువు. దుర్గం చెరువు చుట్టూ సినీ, రాజకీయ ప్రముఖుల నివాసాలు ఎక్కువగా ఉన్నట్టు చెప్తున్నారు. న్యాయమూర్తులు, ఇంజనీర్లు, ఉన్నతాధికారులు, బ్యూరోక్రాట్స్ ఇళ్లు కూడా అక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. రెవెన్యూ శాఖ నోటీసులతో ఇప్పుడు దుర్గం చెరువు పరిసర కాలనీల్లో కలకలం రేగుతోంది. మరింత సమాచారంతో మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు దుర్గం చెరువు నుంచి. ప్రణీత, సో దుర్గం చెరువు మీద హైడ్రా నెక్స్ట్ ఫోకస్ చేస్తోంది. సో దుర్గం చెరువు పూర్తి విస్తీర్ణం ఎంత ఉండాలి, ప్రస్తుతం ఎంత ఉంది అన్నవి బేసిక్ నెంబర్స్ మన దగ్గర కనిపిస్తూ ఉన్నాయి. 84 ఎకరాలు కుచించుకుపోయిందని చెప్తూ ఉన్నారు. ఆ చుట్టుపక్కల ప్రధానంగా కనిపించే నిర్మాణాలు, కట్టడాలు ఏమేంటి? నిన్న షేర్లింగంపల్లి రెవెన్యూ అధికారులు ఇక్కడికి వచ్చి మొత్తం ఈ సరౌండింగ్స్లో ఉన్నటువంటి బిల్డింగ్ ఓనర్లకు అందరికీ కూడా నిన్న నోటీసులు ఇచ్చారు. సో ప్రజెంట్ మనం ఇక్కడ చూస్తున్నాము దుర్గం చెరువుకి ఆనుకొని ఉన్నటువంటి బిల్డింగ్స్. ఈ బిల్డింగ్స్లలో దాదాపు ఒక 4 కాలనీస్ విస్తరించి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా FTL జోన్లోనే నిర్మించారు అని ఆల్రెడీ రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. సో ఈ క్రమంలోనే వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసుల సారాంశం ఒకటే, 30 డేస్ లోపు స్వచ్ఛందంగా వీటిని కూల్చివేయాలి, లేని పక్షంలో తాము చర్యలు తీసుకుంటామనేటువంటి సారాంశం ఇస్తూ ఈ నోటీసులను వాళ్ళందరికీ ఇచ్చారు. సో 30 డేస్ టైం అయితే వీళ్ళందరికీ కేటాయించారు. సో ఫర్దర్గా వీళ్ళు హైకోర్టులకు వెళ్ళి ఏమైనా స్టే తెచ్చుకుంటారా, లేదంటే ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ అధికారులకు ఇస్తారనేటువంటిది కూడా ఇప్పుడు కీలకంగా మారింది. ఎందుకంటే ఇది వెస్ట్ జోన్ ప్రాంతం కాబట్టి సాధారణంగానే VIPలు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. సో ఈ సరౌండింగ్స్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్నీ కూడా ప్రముఖంగా వారికి సంబంధించినటువంటివే. సో ఇటు సైడ్ మనం చూస్తే ఒక చెరువుకి ఎగ్జాక్ట్లీ ఆనుకొని ఆ చెరువుకి సంబంధించినటువంటి పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్ ఒకసారి చూస్తే ఎగ్జాక్ట్లీ ఆ చెరువులోనే ఇది కట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ విధంగా ప్రతి ఈ 4 కాలనీస్కి సంబంధించినటువంటి ప్రతి నివాసం కూడా ఇదే తరహాలో మనకు కనిపిస్తుంది. మరోవైపు ప్రతి బిల్డింగ్ పైన కూడా F అనేటువంటి అక్షరాన్ని మనం చూస్తున్నాము. ఎందుకంటే ఈ F అనేటువంటి అక్షరమే FTLగా నిర్ణయిస్తుంది. సో FTL జోన్లో ఉన్నటువంటి అన్ని బిల్డింగ్స్లకి ఈ తరహాలో F అనేటువంటి ఇండికేషన్ని రాశారు. సో ప్రతి బిల్డింగ్ పైన, ఈ సరౌండింగ్స్లో మనకు కనిపిస్తున్నటువంటి ప్రతి బిల్డింగ్ పైన కూడా ఇదే తరహాలో F అనేటువంటి అక్షరం రాసి ఉంది. సో ఇదంతా కూడా FTL జోన్లో ఉన్నటువంటి నిర్మాణాలు కాబట్టి స్వచ్ఛందంగా వీటిని కూల్చేయాల్సిందిగా 30 డేస్ వరకు కూడా వీళ్ళందరికీ టైం ఇచ్చారు. దీంతోపాటు సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి ప్రస్తుతం అద్దెకుంటున్నటువంటి బిల్డింగ్ కూడా FTL పరిధిలో ఉంది కాబట్టి సో ఆ ఇంటి ఓనర్కి సైతం అధికారులు నోటీసులు ఇచ్చారు. సో ఈ మొత్తం 30 డేస్ తర్వాత ఎట్లా ఉండబోతుంది అనేటువంటిది ఇప్పుడు కీలకంగా మారింది. ఈ సరౌండింగ్స్లో ఉన్నటువంటి దాదాపు 204 మందికి నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులని వీళ్ళు ఎట్లా ఫేస్ చేయబోతున్నారు, కోర్టులకు ఏమన్నా వెళ్తారా, లేదంటే స్వచ్ఛందంగా కూల్చివేస్తారా అనేటువంటిది కూడా చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత. సో ప్రస్తుతం దుర్గం చెరువు మీద హైడ్రా ఫోకస్ చేసింది. దుర్గం చెరువు చుట్టూ అనేక కట్టడాలు కనిపిస్తూ ఉన్నాయి. మనం వీడియోలో కూడా చూస్తున్నాము. దుర్గం చెరువు చుట్టుపక్కల ఏ స్థాయిలో నిర్మాణాలు జరిగాయి అన్నది ఇప్పుడు వాటన్నిటి మీద కూడా ఫోకస్ చేస్తోంది హైడ్రా. ఆల్రెడీ అధికారులు అక్కడ పరిశీలనకు వెళ్ళినప్పుడు కొన్ని ఇళ్లు ఏవైతే FTL పరిధిలో ఉన్నాయో వాటన్నిటికీ కూడా మార్కింగ్స్ చేసుకున్నారు అధికారులు. అయితే ప్రస్తుతం మనకి దుర్గం చెరువు చుట్టుపక్కల కనిపిస్తున్న కట్టడాలన్నీ కూడా మనకి యారో మార్క్ లో క్లియర్ గా కనిపిస్తున్నాయి. చాలా మేర ఈ చెరువు కబ్జాకి గురైంది, ఆక్రమణలకు గురైంది అని చెప్పి అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ అధికారులు సర్వే చేశారు. ఏ కట్టడాలు తొలగించాల్సిన అవసరం ఉంది అన్న వాటిని గుర్తించి వాటి పైన వాళ్ళు ఒక మార్కింగ్ వేసుకున్నారు. ఆ ఇళ్ల పైన నోటీసులు అంటించారు. వాళ్ళకి 30 రోజుల టైం కూడా ఇస్తున్నారు. మనకి ఇక్కడ చూసినట్టు F అనే అక్షరం మనకు కనిపిస్తోంది. అలాగే ఈ నిర్మాణం మీద కూడా మనకి F అని చెప్పి వాళ్ళు రాసుకున్నారు. ఇదంతా కూడా కొత్తగా అధికారులు సర్వే చేసిన తర్వాత వాళ్ళు రాసుకుంటున్నవి. సో వాళ్ళందరూ కూడా ఏవైతే FTL పరిధిలో ఉన్నాయో వాటన్నిటిని గుర్తించి వాటికి F అని చెప్పి వాళ్ళు మార్కింగ్ చేసుకుంటున్నారు. సో
ఈ ఎఫ్ అనే మార్కింగ్ ఉన్న వాటన్నిటికీ కూడా అధికారులు నోటీసులు ఇస్తున్నారు. 30 days టైం ఇస్తున్నారు. 30 daysలో కనుక ఈ అక్రమ కట్టడాన్ని కూల్చకపోతే అప్పుడు హైడ్రా ఖచ్చితంగా రంగంలోకి దిగుతుంది అని చెప్పి ఇప్పటి వరకు కూడా హైడ్రా ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే యాక్షన్కి దిగడాన్ని మనం చూసాము. అయితే తాజాగా అధికారులు ముందుగా వాళ్ళందరికీ నోటీసులు ఇస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా నివాస ప్రాంతాలు, ఆల్రెడీ జనం ఉంటున్న ఇళ్ళు కాబట్టి అక్కడ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి కొన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడానికి కొంత టైం ఇచ్చే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు దుర్గం చెరువు ఇప్పుడు సెన్సేషన్ అవుతోంది. దుర్గం చెరువు చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా హైఫై పీపులే ఉంటారు, సినిమా వాళ్ళు ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు, బ్యూరోక్రాట్స్ ఉంటారు, అలాగే వాళ్లతో పాటుగా ఒక పరిధిలో సామాన్య జనం కూడా ఉంటారు. ఇప్పుడు 240 ఇళ్లకు ఎఫ్ అనే అక్షరం ఇప్పుడు గుండెల్లో గుబులు రేపుతోంది. ఎఫ్ అనే అక్షరానికి అర్థం FTL. చెరువు చుట్టూ ఉన్న FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ ను ఆక్రమించుకుని ఈ ఇళ్ల నిర్మాణం జరిగింది అని అధికారులు ఆ సింబాలిక్ గా అక్కడ ఎఫ్ అనే అక్షరాన్ని మెన్షన్ చేశారు. సో అక్కడ అందరూ నివాసం ఉంటున్నారు కాబట్టి వాళ్ళకు ఆల్టర్నేట్ చూసుకోవడానికి కొంత సమయం ఇవ్వాలి కాబట్టి అలా చాలా ఇళ్ల పైన ఎఫ్ అనే అక్షరం రాశారు. మనం టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూడొచ్చు. ఇలా 240 ఇళ్లకు నోటీసులు జారీ చేశారు హైడ్రా అధికారులు.